సార్వత్రిక ఎన్నికల షాక్ నుంచి బీజేపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఇక కాంగ్రెస్ కలిసి వచ్చిన అదృష్టాన్ని వినియోగించుకుంటూ బలపడుతోంది. అయితే మరో 2-3 నెలల్లోనే కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ ఇదే దూకుడు కొనసాగిస్తే బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదా అంటే అవునని సర్వేలు చెప్తున్నాయి. ఇక 2024 ఎన్నికలు బీజేపీని నిరుత్సాహపరిచాయి. మరోవైపు ఈ ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్నిచ్చాయి. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారాన్ని దక్కించుకునేది అని చెప్పేవాళ్ళున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఎన్డీఏ ఇండియా కూటములకు ఛాలెంజ్ గా మారాయి. హర్యానాలో ఇప్పుడు ప్రధానంగా యువతరం, రైతులు సానుకూలంగా ఉండటం, జాట్ సామాజిక వర్గాల్లో మద్దతు పెరగడం కాంగ్రెస్ కు అనుకూలిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత గమనించదగ్గ స్థాయిలోనే కనిపిస్తోంది. స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రజా ఎజెండాగా అయ్యే అవకాశం ఉన్నందున లోక్సభ ఎన్నికల నాటికన్నా బీజేపీ పరిస్థితి మరింత దిగజారే సూచనలే జనాభిప్రాయంగా వ్యక్తమయ్యాయి. ఇంకా ఎన్నికల ప్రకటన వెలువడని తాజా పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో జనాభిప్రాయం ఎలా ఉంది అని జరిపిన పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైన అంశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సౌజన్యంతో ఈ ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హర్యానాలో ప్రీ పోల్ సర్వే కూడా పీపుల్స్ పల్స్ జరపనుంది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ఈసారి కాంగ్రెస్ 43 నుంచి 48 స్థానాలు గెలుచుకునే సూచనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలక బీజేపీ 34-39 స్థానాల్లో గెలవచ్చు. ఇతర పార్టీలైన బీజేపీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి, ఆప్, ఇతర ఇండిపెండెంట్లు కలిపి 3 నుంచి 8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా 15 స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుండొచ్చని జనాభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలను బట్టి కీలక పోటీ ఉండే ఈ 15 స్థానాలు ఎవరి వైపైనా మొగ్గొచ్చు. దాన్ని బట్టే అంతిమ విజేత ఎవరనేది తేలే అవకాశం ఉంటుంది. అంటే ఈ సర్వేల అంచనాలు చూస్తుంటే 10 ఏళ్ల మోదీ పాలన తర్వాత బీజేపీకి ఎదురు దెబ్బలు మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ బలపడుతున్నట్లు తెలుస్తోంది. విభిన్న వర్గాల ఓటు బ్యాంకులను కాంగ్రెస్ ఈసారి ఎక్కువ ఆకట్టుకోగలుగుతుంది. ఫలితంగా బీజేపీ స్థిరమైన ముఖ్య ఓటు బ్యాంకులు కూడా చెదిరిపోనున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని మార్చి బీజేపీ నాయకత్వం ఒక ప్రయోగం చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా తెచ్చినా ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాలేదు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా మారనుంది. ఈసారి ఎన్నికల్లో గెలుపోటముల మధ్య ఓట్ల వ్యత్యాసాలు అత్యధికంగా ఉండనున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.